ఈరోజు చూడండి మా ఇంట్లో ఏం చేసినో మీకే అర్థమవుతుంది ఈ వీడియో మొత్తం చూస్తే. చికెన్ పీస్లను చూస్తే నోరు ఊరుతుంది కదా, చాలా బాగా వచ్చింది కదా. మంచి స్ట్రక్చర్ కూడా వచ్చింది, మంచి టేస్ట్ కూడా వచ్చింది. కాలుస్తుంటే మాత్రం మంచి ఫ్లేవర్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్. చికెన్ ను పెద్ద పెద్ద పీసులా కట్ చేసుకోర్రి, లెగ్ పీసులు అలాగే జాయింట్ లెగ్ పీస్ తో సహా కట్ చేయించుకోర్రి. చికెన్ పీసులు మునిగేంత వరకు కూడా వేడి నీళ్లు పోయండి, అయితే చికెన్ తొందరగా ఉడుకుతుంది. అసలు ఏం వంట చేస్తున్నానో చెప్తలేను కదా, సరే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇందులో ఒక స్పెషల్ మసాలా కూడా వాడినా. ధనియాలు, స్టార్ పువ్వు, గ్రీన్ ఇలాచి, బ్లాక్ ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అన్ని వేసేయాలి. అలాగే మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కులుంబు మసాలా. ఇదే స్పెషల్ మసాలా అన్నమాట. ఇది ఎక్కడి నుంచి తెప్పించినా మీకు చెప్తా వీడియోలో, చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. అసలు మనం రెస్టారెంట్ కి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. చికెన్ ఉడికేంత వరకు ఇప్పుడు దానికి మసాలా తయారు చేసుకుందాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కులుంబు మసాలా, కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కార్న్ ఫ్లోర్, నూనె, గరం మసాలా. మసాలా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈ వీడియో చూస్తే మొత్తం మీకే అర్థమైపోతుంది. ఇంకా రెస్టారెంట్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఈ మసాలాను పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ ఉడుకుండొచ్చు. ఇప్పుడు ఆ చికెన్ ను చూసేద్దాం. వేడి వాటర్ పోసినాం కదా, చికెన్ తొందరగా ఉడుకుతుంది. చూసేద్దాం. ఇప్పుడైతే చికెన్ అయితే మొత్తానికి పర్ఫెక్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ పీసులు పక్కకు పెట్టేద్దాము. అందులో ఉన్న ధనియాలు, ఇలాచి అవన్నీ ఉన్నాయి కదా, వీటిని మొత్తం ఒక జాలితో పక్కన తీసేసుకుందాం. ఇంకెవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఈ వీడియో సేవ్ చేయకపోతే సేవ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చికెన్ చూడండి పర్ఫెక్ట్ ఉడికిపోయింది, సాఫ్ట్ ఉడికింది. ఇప్పుడు అందులో నుంచి అన్ని తీసేసి నీళ్లు మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లతోనే అసలు తతంగం ఉంటది. ఈ చికెన్ కు మొత్తం మసాలా పట్టేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మంచిగా నానుతది. చికెన్ ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ నీళ్లతోనే మనమైతే అన్నం వండుదాము. దీన్ని అరేబియన్ మండి అంటారు. మంచి టేస్ట్ వస్తుంది కూడా. ఒక్క గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు వాడాలి. ఇక్కడ నేనైతే 3 గ్లాసుల నీళ్లు వాడుతున్నా, అంటే 2 గ్లాసుల బియ్యం నానబెట్టినా. కొంచెం నిమ్మరసం, కొంచెం నూనె వేసేసి ఎసరొచ్చేంత వరకు కూడా మూత పెట్టేద్దాం. అర్ధగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టేసిన, ఇప్పుడు అవి అయితే ఎసరేసేద్దాం. అరేబియన్ మండి చేయాలంటే మస్తు తతంగం ఉన్నది, ఇంకా ఈడికి అయిపోలేదు. ఈ అన్నమండుడు మాత్రం అందరికి వచ్చిందే కదా, అందుకని చెప్పేసి చెప్తలేను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒకసారి కలిపేసి వదిలిపెట్టాలి. మధ్యలో ఒకసారి కలపండి, ఈ విధంగా కొంచెం దగ్గరకు పడ్డాక చూడండి. కిందికని కలపాలి, ఎక్కువ కలిపినాం అనుకో రైస్ ఇరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రైస్ అయ్యేంత వరకు మంచిగా నానబెట్టిన చికెన్ ఉన్నది కదా, దాన్ని ఇప్పుడు నిప్పుకల మీద కాలుద్దాం. ఈ నిప్పుకల మీద కాలవడం వల్లనే అరేబియన్ మండి అంటారు. చాలా టేస్ట్ బాగుంటది. ఒకసారి మీరు కూడా పక్క ట్రై చేయండి. గ్యాస్ పొయ్యి మీద అస్సలు కాలవద్దు, ఇలా నిప్పుకల పొయ్యి మీద కాలుస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. దాని ఒరిజినల్ అనేది బయటపడుతుంది టేస్ట్. ఇంకా ఇక్కడికి అయిపోయిందని చెప్పేసి వీడియో స్కిప్ చేయకండి, మొత్తం వీడియో మొత్తం చూడండి. మేము ఉండేది క్వార్టర్లలో కదా, మొత్తం పొగ అయితే వస్తుంది. బయటకు వింతగా చూస్తారు అనమాట, పొగ ఎక్కడికైనా వస్తుందని. బాల్కన్లకైనా అయితే చూస్తారు. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉన్నది కదా, దాన్ని మొత్తం కూడా ఇదే విధంగా బొగ్గుల పైన కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నూనె రాస్తూ ఉండాలి. నూనె రాస్తేనే మంచిగా కుక్ అవుతుంది. ఈ చికెన్ కాలినాక మా సుజాత అయితే చూసుకుంటది. ఇప్పుడైతే అన్నం దమ్మైండొచ్చు, చూసేద్దాం పదండి. అన్నము చూడడానికి తెల్లగా ఉంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటది. మిరియాల పొడి, మసాలాలు వేసినాం కదా. మా ఇంట్లో ఏం జరిగిందో చూడండి చెప్తే. ఇప్పుడు మొత్తము డోర్ పెట్టేసిన, పొగ మొత్తం ఇల్లంతా నిండిపోయింది. మొత్తం చెమటలు పడుతున్నాయి, ఫుల్ ఉబ్బరిస్తుంది. ఒక్కడేసారి డోర్ తీసినాం. డోర్ తీసేకల్లా పొగ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ బాల్కన్ సైడ్ లకించి మా పక్క రూమ్ లో వాళ్ళు అయితే చూస్తారు పొగ ఎక్కడికైనా వస్తుందని. ఇంకా ఈడికి అయిపోలేదు, ఇంకా దీనికి అయితే స్మోక్ పెట్టాలి. ఇప్పుడు ఈ స్మోక్ ఏ విధంగా పెడతానో చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి రెస్టారెంట్ లో కూడా, హోటల్లో కూడా గిదే తతంగం చేస్తారనమాట. దానికి ఒక 4 పోయినాం అనుకో 2000 ఈజీగా ఎగిరిపోతాయి. ఒక డప్ప గింజల నిప్పుకలు తీసుకొని దాని మీద నెయ్యి లేదా నూనె వేసేసి అలా మూత పెట్టేసాం అనుకో మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయడం నా వల్ల గారిగా, ఇప్పటిదాకా కష్టపడి చేసిన కదా. మంచిగా ఒక ప్లేట్లకి అయితే అన్నం వేసేసుకొని మంచి వాసన వస్తుంది అన్నం తీస్తుంటే కూడా. అరేబియన్ మండి అంటాం కదా, వాడు పెద్ద ప్లేట్లు తెస్తాడు, 4 తినొచ్చు. ఇక్కడ మనతో పెద్ద ప్లేట్ లేదు కాబట్టి ఒక చిన్న ప్లేట్లను తీసుకుంటున్నా. సేమ్ అదే విధంగా నెయ్యిలో కాజు, బాదాం, కిస్మిస్ మంచిగా వేయించుకొని పైన డెకరేషన్ లా చేసుకుంటే అరేబియన్ మండి. అలాగే కొంచెం మైనీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మైనీస్ అయితే చేయలేదు. ఇంకా క్యారెట్, కీరా అలాగే కట్ చేసి మంచిగా పైన డెకరేషన్ లో పెట్టుకుంటే ఇదే అరేబియన్ మండి. చికెన్ ఉడికించిన నీళ్ళతో చేయడాన్ని అరేబియన్ మండి అంటారు. ఇంక ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా మీకైతే. టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదు, సేమ్ అరేబియన్ మండి ఏ విధంగా తింటామో అదే విధంగా ఉంది. అమ్మ సూపర్ టేస్ట్ వచ్చింది. ఒకసారి పక్క మీరైతే ట్రై చేయండి. చికెన్ కూడా మంచి సాఫ్ట్ ఉడికింది. మంచిగా నిప్పుకల మీద కాల్చినాం కదా, మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. పక్క మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. మంచి టేస్ట్ కూడా వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంది. మెత్తగా ఉడికింది చూడండి. అన్నం కూడా మంచి ఎక్కువ మసాలా కాకుండా మంచి ఫ్లేవర్ వచ్చింది. ఈ వీడియో అయితే మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో అయితే తింటే మరి ఇంకా మొత్తం తినేస్తే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకండి, చివరిలో మాత్రం లైక్ కొట్టండి.